మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మీకు మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం వచ్చిందా అమ్మ? 500కే గ్యాస్ వస్తుందా ఈరోజు? కరెంటు బిల్లు కడుతుందా మీరు? ఇప్పుడు ఉచితం వచ్చిందా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటేస్తారు. ఇప్పుడు మహిళలకు ఉచితంగా మహిళ సౌకర్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అమ్మ 13 తారీఖు నాడు బహుజన బిడ్డకు టికెట్ వచ్చింది. ఓటేయండి అమ్మ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి, ఈరోజు దుబ్బాక మండలం ధర్మాదిపేట గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తాతని అడిగినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన రుణమాఫీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం రుణమాఫీ కింద చేయలేదు. ఇప్పుడు రేవంత్ అన్న గారు మొన్న మాట ఇవ్వడం జరిగింది. కొమరవెల్లి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. గృహజ్యోతి కింద గృహజ్యోతి వచ్చింది, ఇంటింటికి ఉచిత కరెంట్ వచ్చింది, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వచ్చింది, అలానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వచ్చింది. మహిళలకు అందరికీ ఇంటింటికి గ్యాసు 500కే గ్యాస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని విధాలుగా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. మళ్ళీ నిరుద్యోగులను రోడ్డు మీకు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నది, ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది? గల్లీకో వైన్ షాపు, గల్లీకో పాన్ షాప్ లెక్క పెట్టి యువతనందరినీ ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనందరికీ ఉద్యోగాలు జరిగింది. మొన్న 30,000 ఉద్యోగాలు అధికారం రాగానే ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ముందుగిన యువతకు చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలన్నా, ఏం రావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే వస్తుంది. 13 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది. నీలం మదన్నకు ఓటేయాలి. మన బహుజన బిడ్డకు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ మన నీలం మదన్న, మన బహుజన బిడ్డ. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కంకణబద్దులై మన నీలం మదన్న కోటేయాలి, నీలం మదన్నని గెలిపించాలి. మన నీలం మదన్న కోటైతేనే మన జాతిని గెలిపించుకున్నట్టు అవుతాము. ఇన్ని రోజు రావుస్ పాలన జరిగింది. వాళ్ళే దొరల గడిల దగ్గర కాళ్ళు పట్టుకొని కాళ్ళ దగ్గర ఉన్నాం మనం ఈరోజు. ఇప్పుడు మన చేతులకు అధికారం వచ్చింది. మన బహుజన బిడ్డలు ఇప్పుడు చెయ్యెత్తి చెప్పాల్సిన రోజు వచ్చింది కాబట్టి నీలం మదన్న కోటేద్దాం, నీలం మదన్న గెలిపిద్దాం. జై కాంగ్రెస్.